మనుషులు వెళ్లడానికి ఇష్టపడని ప్రదేశాల్లో శ్మశానం ఒకటి. అయితే అసహజ మరణాలకు సంబంధించిన శవాలు శ్మశానాన్ని కన్నా ముందు చేరుకునే ప్రదేశం ఏంటంటే మార్చురీనే. అక్కడ కొద్దిసేపు గడపాలంటేనే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటిది పోస్ట్ మార్టం గదిలో రోజు ఉద్యోగం చేయడం అంటే ఎంత ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని గుండె నిండా నింపుకొని శవాల గదిలో ఉద్యోగం చేస్తుంది ఓ యువతి. ఆమె ఎవరు, అసలు శవాల గదిలో ఉద్యోగం ఏంటి అన్నది మీరే చూడండి. మహిళలు కొన్ని ఉద్యోగాలకే పరిమితం, అన్ని ఉద్యోగాలు మహిళలు చేయలేరు అన్న వాళ్ళకి సమాధానం చెప్తున్నారు తెనాలికి చెందిన రామ్ ప్రసన్న. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో పోస్ట్ మార్టం అసిస్టెంట్గా కూడా ఏడాది కాలంగా విధులు నిర్వర్తిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె సాధారణంగా డెడ్ బాడీస్ దగ్గర కానివ్వండి, ఇటు శ్మశానాలకు వెళ్ళడానికి మనం చాలామంది కూడా ఆలోచించడంతో పాటు కూడా భయపడుతూ ఉంటారు. అట్లాంటిది ఒక మహిళ అయి ఉండి కూడా పోస్ట్ మార్టం గదిలో, శవాల గదిలో మృతదేహాలకి పోస్ట్ మార్టం చేస్తూ ఆ ఉద్యోగాన్ని కూడా ఎంతో ఉన్నతంగా కూడా చూసుకుంటూ కూడా అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం మనం మార్చురీ దగ్గర ఉన్నాం. ఇక్కడ పోస్ట్ మార్టం అసిస్టెంట్గా కూడా ఒక మహిళ పనిచేస్తుందంటేనే చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు అందరూ. పురుషులకు ధీటుగా కూడా ఇక్కడ పోస్ట్ మార్టం అసిస్టెంట్గా శవాల మధ్యనే ఉద్యోగం చేస్తూ కూడా అనేక శవాలకు కూడా పోస్ట్ మార్టం చేస్తూ కూడా తన విధి నిర్వహణని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంది రామ్ ప్రసన్న. ప్రస్తుతం మనం ఇక్కడ పోస్ట్ మార్టం రూమ్ దగ్గర మనం ఉన్నాం. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, సాధారణంగా డెడ్ బాడీస్ చూస్తేనే భయపడిపోతుంటారు ఎవరైనా సరే, జెంట్స్ కానీ. అట్లాంటిది మీరు 24 గంటలు ఒక నిరంతరం ఈ పోస్ట్ మార్టం గదిలోనే ఉంటూ అనేక శవాలకి పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు. అసలు ఈ ఉద్యోగం ఎట్లా వచ్చింది? మీరు నేటివ్ ఎక్కడ? మీరు అది నెగిటివ్ వచ్చేసేసి తెనాలేనండి, చెంచపాట మాది. మా నాన్నగారు వచ్చేసి వ్యవసాయ కూలి. అక్కడ నేను టెన్త్ బేస్ మీద DCHS ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ పడిందండి పోస్ట్ మార్టం అసిస్టెంట్గా. దాని ప్రకారమే నేను అప్లై చేశాను, రిక్రూట్ అయ్యాము, ఇక్కడ జాబ్ వచ్చింది. ఓకే, అంటే మీరు ఈ ఉద్యోగంలోకి పోస్ట్ మార్టం అసిస్టెంట్ అంటే నిత్యం మార్చురీలో శవాలతో కలిసి ఉద్యోగం ఎట్లా వచ్చింది ఉద్యోగం మీకు? గవర్నమెంట్ రిక్రూట్మెంట్ కదండి, DCHS ఆఫీస్ నుంచి నోటిఫికేషన్ పడింది 2023-24లో. అప్పుడు ఆ రిక్రూట్మెంట్ ద్వారా నేను మెరిట్ ద్వారా అక్కడ మెరిట్ లిస్టే తీస్తారు అక్కడ DCHS ఆఫీస్ వాళ్ళు. ఆ మెరిట్ ప్రకారమే నాకు జాబ్ వచ్చిందండి. ఇక్కడ DCHS ఆఫీస్ నోటిఫికేషన్ ద్వారా తెనాలి డిస్టిక్ హాస్పిటల్ నేను ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నాను. ఎవరు మీకు ఈ ఉద్యోగం చేస్తున్న దానికి మీ ఫ్యామిలీ తరపున సపోర్ట్ ఎట్లా ఉంది? మా ఫ్యామిలీ తరపున వచ్చేసి మా మదర్ ఉన్నారు, మా ఫాదర్ లేరు, చనిపోయారు. మా మదర్ ఉన్నారు. అమ్మ అయితే కొంచెం భయపడ్డారు. ఆడపిల్లవు కదా, నువ్వు ఎలా చేస్తావా, శవాల దగ్గర వచ్చిందంట ఉద్యోగం అనేసి మా అమ్మ భయపడింది. కానీ మా బ్రదర్ కానీ మా హస్బెండ్ కానీ ఏమనలేదు, ఎంకరేజ్ చేశారు బాగానే. మా హస్బెండ్ వచ్చేసేసి కూలీయేనండి, వ్యవసాయ కూలీ. డైలీ అతను, మా హస్బెండ్ నేమ్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్, కందులు రాజేంద్ర ప్రసాద్. నాకు 2 పిల్లలు, చిన్న పిల్లలు. అబ్బాయి వచ్చేసి 4th క్లాస్, అమ్మాయి 3rd క్లాస్ చదువుతుంది, గవర్నమెంట్ స్కూల్. ఓకే, అంటే ఇప్పుడు ఈ శవాల గదిలో ఈ పోస్ట్ మార్టం రూమ్లో ఈ పోస్ట్ మార్టం అసిస్టెంట్ అంటే ఏం విధులు చేస్తుంటారు మీరు యాక్చువల్గా అయితే? ఇందులో వచ్చేసరికి మాకు క్యాజువాలిటీ అని ఉంటుందండి. క్యాజువాలిటీలోకి ఎమర్జెన్సీ కేసెస్ వస్తూ ఉంటాయి. ఆ ఎమర్జెన్సీ కేసెస్ ఇన్ కేస్ MLC కేస్ అంటే వాళ్ళు ఏదన్నా ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు MLC కేసు అవుతారు. MLC కేసెస్ వచ్చేసి పోస్ట్ మార్టం చేయాల్సిందే. వాళ్ళు మార్చరీకి షిఫ్ట్ చేస్తారండి. ఆ పరంగా మేము ఎంట్రీ చేసుకోవడం, తర్వాత ఆ కేసుని బట్టి డాక్టర్స్కి ఇన్ఫర్మేషన్ చెప్పేసి ఆ కేసు ఎలా జరగాలి ఏంటనేది డాక్టర్స్ వాళ్ళు చూస్తారు. దాన్ని బట్టి మేము ఫాలో అవుతామండి. వాళ్ళు డాక్టర్ సార్ కేసు చేస్తారు, వాళ్ళని ఫాలో అవుతాం. ఇప్పుడు దాదాపుగా మార్చురీ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ అంటే అనేక సవాలు వస్తుంటాయి. యాక్సిడెంట్ కేసులు కానివ్వండి, లేకపోతే నీళ్ళలో పడి చనిపోయి ప్రమాదవశాత్తు నీళ్ళలో పడి మృతి చెందినవి కానివ్వండి, లేకపోతే అగ్ని ప్రమాదాల్లో తీవ్రంగా ఒళ్ళు కాలిపోయిన మృతదేహాలు కానివ్వండి, వాటిని చూసినప్పుడు అక్కడ వాటి దగ్గర మీరు పనిచేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది మీకు?
అంటే ఇప్పుడు యాక్సిడెంట్లు అనేసరికి యాక్సిడెంట్ తలలు బద్దలు పగిలిపోయిన వాళ్ళు, రక్తస్రావం ఉన్నాడు, ఆ బ్రెయిన్ అనేది బయటకు వచ్చేసి యాక్సిడెంట్లు, హ్యాంగింగ్స్ ఉరేసుకున్న వాళ్ళు, తర్వాత నీళ్ళల్లో ప్రమాదం శాత్తు పడిపోయి చనిపోయిన వాళ్ళు చాలా అసలుకి డీకంపోజ్డ్ బాడీస్ కూడా వస్తూ ఉంటాయి. అయినా కానీ వాటి దగ్గరికి వెళ్ళి పిఎం మేము చేస్తూనే ఉంటామండి, ఇబ్బంది ఏం లేదు. అంటే మీకు చుట్టుపక్కల సపోర్ట్, మీ ఫ్యామిలీ చుట్టాలు కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ బంధువులు కానివ్వండి, ఇక్కడ పనిచేస్తున్న దానికి మీకు ఎట్లా ఏమంటుంటారు వాళ్ళు? ఇక్కడ పనిచేస్తున్నందుకు వాళ్ళు ఏమంటారంటే ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు మా ఇళ్ళ దగ్గర వాళ్ళు ఎవ్వరు ఏమన్నారండి. కాకపోతే ఆ అమ్మాయికి ఆ జాబ్ వచ్చింది అని అనుకుంటారు. నన్ను ఏమంటారు మాలో తిట్టడం కానీ అలాగ నువ్వు చేయలేవు, ఆడపిల్లవు అలాగా అనడం జరుగుతుంది. కానీ నేను మాత్రం నాకు ఇంట్రెస్ట్. ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ వచ్చేసి నాతో పాటు శరత్ చంద్ర సాయి అని వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ అబ్బాయి ఫస్ట్లో నాకు ఏదైనా తెలియకపోయినా కానీ ఆ అబ్బాయి చాలా చక్కగా చెప్పాడు, చేయడం బాగుంది. ఎట్లా ఉంది ఈ హాస్పిటల్కి సంబంధించి మీ పై ఆఫీసర్స్ సపోర్ట్ ఎట్లా ఉంది మీకు ప్రధానంగా? నా పై అధికారులు వచ్చేసి మాకు సూపరింటెండెంట్ మేడం బాగా ఎంకరేజ్ చేస్తారు, వర్మ సారు చేస్తారు. నెక్స్ట్ డాక్టర్స్ మేడమ్స్ కానీ సార్స్ కానీ నువ్వు ఆ లేడీ అయినా నువ్వు భయపడవసరం లేదు, యూ మస్ట్ లవ్ యువర్ జాబ్ అనేసి నీ వృత్తిని నువ్వు గౌరవించుకోవాలని డాక్టర్స్ మేడమ్స్ కానీ సార్స్ కానీ చాలా ఎంకరేజ్ చేస్తారు. ప్రధానంగా మహిళలు కొన్ని ఉద్యోగాలకే పరిమితంగా ఉండాలి, కొన్ని పనులే చేయాలి, ఈ ఉద్యోగాలు మహిళలు చేయలేరు అనే వాళ్ళకి ముందు ఈ ఫీల్డ్లో ఇట్లాంటి ఉద్యోగాలకి రావాలనుకుంటున్న వాళ్ళకి, మహిళలకి ప్రధానంగా మీరేం చెప్తారు? అంటే అన్ని వృత్తి మెరిట్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ వరకు అందరూ ర్యాంక్స్ కొడతారు, అందరూ మంచిగా సెటిల్ అవుతారు. కానీ మిగిలిన వాళ్ళు కూడా బాగానే చదువుతారు. అందరికీ అన్ని ఉద్యోగాలు రావంటే రాలేవు కదా. కాబట్టి మనం అప్లై చేసుకుందాం, ఏ ఉద్యోగం అయితే మనకి నచ్చుతుంది అనేది చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు ఏమన్నా అనుకుంటారంటే అసలు మన కెరియర్ మనం పాడు చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మన కెరియర్ మంచిగా ఉండాలంటే మనకి ఇష్టమైన జాబ్ని ఎన్నుకోవడం మంచిది, లేడీస్ కానీ ఎవరైనా సరే. ఖచ్చితంగా ఇది రామ్ ప్రసన్న చెప్తున్న మాటలు. ప్రధానంగా చూసుకుంటే కనుక మహిళలు కొంతవరకే పరిమితం, ఈ ఉద్యోగాలే మహిళలు చేయాలి, ఈ ఉద్యోగాలకి చేయకూడదు అనే దానికి ఎక్కడా లేదు. మెరిట్ ఆధారంగా కొంతమందికి ఉన్నత ఉద్యోగాలు వస్తాయి, కొంతమందికి అవకాశాలు వస్తాయి. ఈ విధంగా కూడా వాటిని సద్వినియోగం చేసుకొని మహిళలు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా రామ్ ప్రసన్న చెప్తా ఉన్నారు. తనకి ఈ ఉద్యోగం వచ్చింది, ఏడాది నుంచి దాదాపు 11 నెలల నుంచి కూడా ఈ తెనాలి మార్చురీలో ఉద్యోగం చేస్తూ ఉంది. అందరూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ఉన్నతాధికారులు కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ప్రధానంగా భర్త కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆయనే చదివించి ఉద్యోగానికి పంపించారు, ఈ ఉద్యోగం చేసుకోమని చెప్పి పంపించారని చెప్పి కూడా రామ్ ప్రసన్న చెప్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక అనేక శవాలు రోజుకు కానివ్వండి, నెలకు కానివ్వండి, పదుల సంఖ్యలో శవాలు కూడా తెనాలి మార్చురీకి వస్తూ ఉంటాయి. అనుకోని విధంగా రోడ్డు ప్రమాదాలకు గురవుతారు, అట్లాగే నీళ్ళల్లో పడి ప్రమాదవశాత్తు చనిపోతారు, అగ్ని ప్రమాదాల్లో తీవ్రంగా కాలిపోయి మృతి చెందుతారు. అట్లాంటి అనేక శవాలు వచ్చినప్పటికీ కూడా నిన్నమొన్నటి వరకు కూడా కేవలం పోస్టుమార్టం గదిలో పురుషులు మాత్రమే ఉద్యోగం చేస్తారు, వాళ్ళే ధైర్యంగా ఉంటారు, వాళ్ళే చేస్తారన్న దానికి కూడా వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ రామ్ ప్రసన్న ఎంతో ధైర్యంగా కూడా ఈ ఉద్యోగాన్ని ఎంచుకోవటం, ఈ ఉద్యోగంలోకి రావటం, ఇక్కడ సమర్థవంతంగా 11 నెలలుగా కూడా ఇక్కడ పనిచేయడం అనేది కూడా అందరికీ కూడా ఎంతో స్ఫూర్తిగా చెప్తా ఉన్నారు. వచ్చిన ఉద్యోగాన్ని, వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ కూడా వృత్తినే దైవంగా మలుచుకొని కూడా తను ముందుకు వెళుతున్న రామ్ ప్రసన్నను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఇటువంటి మహిళను కూడా మొదట్లో నువ్వు ఆ ఉద్యోగం చేయలేవు, అంత ఈజీ కాదని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు తను చేస్తున్న విధానం చూసి, తను చేస్తున్న వృత్తి పట్ల దాన్ని చూసి కూడా ఎంతోమంది కూడా అభినందనలు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో పనిచేస్తున్నటువంటి ఈ రామ్ ప్రసన్న నేటి యువతకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి ఆదర్శంగానే మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్, ఎస్ న్యూస్.